అందరికీ నమస్కారం. నేను ప్రసాద్ రైతు నేస్తం నుంచి. విజయ్ గారు తన ఫామ్లో ఖర్చులు తగ్గించుకోవడానికి గాను డైలీ కోళ్ళకు వేసే ఫీడ్ని ఉడకబెట్టి అందించాలి కాబట్టి ఉడకబెట్టడానికి అంతకుముందు కట్టెలు వాడేవాళ్ళు. ఆ కట్టెలు చాలా ఎక్కువ అవుతున్నాయి. దాన్ని తగ్గించుకోవడానికి ఒక బ్లోయర్ తీసుకొచ్చారు. దాని గురించి విజయ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గారు. ఏంటి సార్ దీని చరిత్ర ఏంటండి? అసలు స్టవ్ చరిత్ర ఏంటి చెప్పండి. ఇది బ్లోయర్ స్టవ్ అర్థం కాదు, ఫస్ట్ టైం చూస్తున్నాం అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, మనము ఫీడ్ కాస్ట్ తగ్గించుకోవడానికి మన ప్రయత్నంలో ఫస్ట్ బాయిల్ చేయాలనేది ఒక కాన్సెప్ట్ బాయిల్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో బాయిల్ చేస్తున్నాం. ఓకే. అయితే ఫీడ్కు మన ఏమంటారు రైస్కి కానీ గోధుమలకు అన్నిటికీ చూసుకుంటే నాకు ఈ కట్టెలకు ఖర్చు ఎక్కువ అవుతుంది అనమాట. ఎన్ని కట్టెలు పెట్టారు? 50 కిలోలు వేయడానికి తక్కువలో ఎంత కదనో 25-30 కిలోల కట్టెలు పడాలి. ఓకే. యావరేజ్గా 10 రూపీస్ కేజీ అనుకున్నా గిట్ట 250-350 రూపాయలు దానికి ఖర్చు అవుతున్నాయి రోజు పర్ డే. అంటే నిజం చెప్పాలంటే మనకు రెగ్యులర్ ఫీడ్ కి నియర్ బై కాస్ట్ అవుతుంది అనమాట బయట కొనేదానికి. అందుకు దాని బదులు మనం ఏం చేసామంటే ఈ బ్లోయర్ అనేది ఒకటి మనకు కనిపించింది. వేరే విధాలుగా నేను ఫస్ట్ ఆయిల్ది ఉంటాయి కదా సార్, వేస్ట్ ఆయిల్ ఉంటుంది కదా, డీజిల్ స్టవ్స్ అంటారు చూసారా, అవి తెద్దామనేది ఒక కాన్సెప్ట్ నుండి ఉంటాయి. అది గిట్ట చూసుకుంటే కాస్ట్ పరంగా అంతకే వస్తుంది. మెల్ల ఏదో సెర్చ్ చేస్తుంటే నాకు ఇది దొరికింది. ఇది బెంగళూరు నుంచి తెప్పించాము. ఇది వచ్చేసి 12,500 వితౌట్ ట్రాన్స్పోర్ట్. మన దగ్గరికి రానికే 13,000-14,000 పడ్డది సార్. ఇది మనకు బెంగళూరు నుంచి వచ్చింది. దీనివల్ల నాకు ఇప్పుడు ప్రజెంట్ అంతకుముందు అయ్యే దాంట్లో 25%లో మనకు కంప్లీట్ బాయిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు అంతకుముందు 25 కేజీలు పెట్టేది ఇప్పుడు 5-6 కేజీలల్లా. అంటే ఈ కట్టెలు ఒక 2-3 పడతాయి సార్. ఈ చిన్న కట్టెలు ఒక 10-15 పడతాయి. ఈ చిన్న కట్టెలు అంటే ఈ సైజు ఉన్నాయి, ఒక 10-15 పడతాయి. ఇది ఒక 2-3 కట్టెలలో అయిపోతుంది మొత్తం. దీనికి పవర్ కూడా కావాలి కదండి. పవర్ వచ్చేసి చిన్న మన ఫోన్ ఛార్జింగ్ అడాప్టర్ ఉంటుంది కదా సార్, అది ఒక ½ అవర్ అంతే. అంటే బ్లోయింగ్ కోసం చిన్న ఫ్యాన్ ఉంటాయి. ఇవి ఫ్యాన్స్ అనమాట, 2 ఫ్యాన్స్ ఉంటాయి. మనము మంట తక్కువ రావాలంటేనేమో ఒక సింగిల్ ఫ్యాన్ ఆన్ చేసుకోవాలి. మంట మనకు హై ఫ్లేమ్ కావాలంటేనేమో 2 ఫ్యాన్స్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఇది ఎన్ని రోజు నుంచి వాడుతున్నారండి దీన్ని? ఇది దగ్గర 6 months అవుతుంది సార్. ఏమి డ్యామేజ్ అవటం కానీ ఏం లేదు సార్. దీంట్లో మొత్తం అంతా ఐరనే సార్, ఇంకేం లేదు. కానీ ఈ బ్లోయర్స్ 2 మాత్రమే, ఈ ఫ్యాన్స్ మాత్రమే ఏమైనా ఖరాబ్ అయితే, ఫ్యాన్స్ ఖరాబ్ అయితే, లేదంటే అడాప్టర్స్ ఖరాబ్. మీరు 13,000 బ్లోయర్తో కలిపి దీంతో విత్ మొత్తం సెట్ సార్. ఇది మొత్తం సెట్. ఓకే. బ్లోయర్ విత్ ఫ్యాన్స్, ఈ ఐరన్ ప్లస్ ఇది ఫ్రేమ్, ఇదంతా ఈ సెట్ మొత్తం 13,000లో వచ్చింది సార్. దీనికి అంటే వారంటీలు కానీ అట్లా ఏమైనా ఉన్నాయి? అదేం లేదు, అవసరం లేదా? లిటరల్ చెప్పాలంటే మొత్తం ఈ ఐరన్ సార్. ఇది దీనివల్ల ఏం లేదు, ఓన్లీ బ్లోయరే ప్రాబ్లం అవుతుంది. అదేమైనా అయితే షార్ట్ అవుతుంది సార్. మన ఫోన్ అడాప్టర్లు కాలిపోతాయి కదా, సేమ్ ఆ కాన్సెప్ట్ అంతే. దొరుకుతాయి మరి మనకు 150 రూపీస్ 200 పెడితే దొరుకుతాయి సార్. సో దీనివల్ల బాగా కాస్ట్ తగ్గించుకోగలిగారు. 75% తగ్గిపోయింది సార్ నాకు. ఓకే. ఓన్లీ అంటే మీరు కోళ్ళకి దానా కోసం వాడుతున్నారు కదా? అవును సార్. 6 నెలల నుంచి. ఇంకా ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు అనిపించింది? అంటే హోటల్స్లలో ఇప్పుడు గ్యాస్ ఏడా వాడొచ్చా సార్? ప్రతి దగ్గర దీన్ని రీప్లేస్ చేయొచ్చు సార్. దీంట్లో చిన్న స్టవ్స్ కాడికెళ్ళి ఉన్నాయి, చిన్న వీటి కాడికెళ్ళి గిట్ట వాడచ్చు సార్. మనకు మెయిన్ టిఫిన్ సెంటర్స్ వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు వాడుకుంటే చాలా ప్లస్ అవుతుంది సార్. ఎందుకంటే వాళ్ళు అంటే తిప్పి కొడితే కట్టెలతోటి వండిరు అనుకోండి సార్, 100 కిలోలు వండినా గిట మనకు అంతే ఖర్చు వస్తుంది, సిలిండర్ అంతే ఖర్చు వస్తుంది. సిలిండర్ని వాడుతున్నాం. అవును, సిలిండర్. మనకు అసొంటప్పుడు దీన్ని ఒక 10-20 కిలోల కట్టెలతోటి దీన్ని మెయింటైన్ చేయొచ్చు సార్. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫైర్ ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు మళ్ళీ దీన్ని. కరెక్ట్ సార్. మీరంటే కోళ్ళకి దానా కూడా సరిపోయింది సార్. మామూలుగా బయట మీరు చెప్పినట్టు వంటలో వాడాలనుకుంటే ఈ పొగ వాసన కానీ బూడిద కానీ, అంటే మనకు బ్లో అయ్యేటప్పుడు మీకు ఎలాంటి అసలు రాదు సార్, పొగ రాదు సార్. మనం కర్రీ చేసుకోవాలనుకోండి, ఒక 50 మంది కర్రీ చేయాలనుకోండి, కొంచెం ఎక్కువ పెద్ద బండిలో పెడతాం, కర్రీ చేస్తాం, ఆ బూడిద ఫ్లేవర్ స్మెల్ ఏమన్నా రాదు సార్. రాదు. మనకు బ్లో అవుతున్నప్పుడు అసలు మనకి సేమ్ గ్యాస్ సిలిండర్ ఎట్లా వస్తుందో అట్లే వస్తుంది పొగ కానీ బూడిద ఏం రాదు సార్. కంప్లీట్ మనకు ఫ్లేమే వస్తుంది. మరి ఎక్కడ మరి ఎంత ఉపయోగపడేది? చాలా మంది హోటల్స్ వాళ్ళు ఉన్నారు, చాలా మంది విపరీతంగా స్వీట్స్ తయారు చేసేవాళ్ళు, చాలా ఇట్లా స్వీట్స్ తయారు చేసే దాంట్లో బాగా వాడచ్చు సార్. మరి వాళ్ళు ఎవరి దగ్గర కూడా ఫస్ట్ టైం మాకు ఇప్పుడు ఎందుకంటే మేము తిరుగుతుంటాం కదా, చాలా ప్లేసెస్ తిరుగుతాం. అవునవును సార్. ఎక్కడ కనిపిస్తుంది? ఫస్ట్ టైం మీ దగ్గర కనిపిస్తుంది. అంటే అవేర్నెస్ లేదంటారా, లేకపోతే అంటే దీన్ని మార్కెటింగ్ లేకపోవడం ఒకటి, వాళ్ళకి ఏంటంటే
ఉన్నదాన్ని వాడుకోవడంలో మనం అలవాటు అయిపోయినాం కదా సార్, అట్లా మిస్ అయింది అనుకో. మైక్రోస్కోప్ పెట్టి చూసి ఎత్తికారు అయితే. అంటే ఇక ఏడైతే బాధ కలుగుతుందో ఆ బాధను ఎట్లా పోగొట్టుకోవాలని ట్రై చేసకంలా మనకి ఇది ప్లస్ అయింది సార్. అంతే. అండ్ ఆ తయారు చేసే కంపెనీ వాళ్ళు ఎక్కువ వెయిట్కి ఇస్తున్నారు, ఎక్కువ వెయిట్కి సప్లై చేస్తున్నారు. ఇది మెయిన్ తమిళనాడు, కర్ణాటకలో బాగా వాడుతున్నారు సార్ ఇవి. హోటల్స్లలో కానీ టిఫిన్ సెంటర్స్లలో అన్నిట్లలో. ఇప్పుడు మన దగ్గర గిట వచ్చినాయి సార్, కంపెనీస్ వచ్చినాయి, కానీ అంత అవేర్నెస్ లేదు సార్ దీని మీద. కానీ 100% వర్క్ అవుతుంది సార్ దీనివల్ల. వెరీ గుడ్ విజయ్ గారు. ఒక మంచి ఏమంటారు దీన్ని ఏదైనా అనొచ్చు, ఇంప్లిమెంట్ అనొచ్చు, లేకపోతే మన కాస్ట్ తగ్గించుకోవడానికి అనే దాన్ని తీసుకొచ్చి మీరు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.